ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు అలాగే మంచి విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు వైద్యం మీద గత ప్రభుత్వాలు ఎంత అశ్రద్ధ చేశారో మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఒక ప్రాపగండం సృష్టించి కోటి సంతకాల పేరుతో జనాలందరినీ కూడా మభ్యపెట్టి జనాలు ఒక అయోమయ పరిస్థితుల్లో పడేసి ఒక సునకానందం పొందుతున్నటువంటి వైసీపీ క్యాడర్కి ఈరోజు చెప్పుతో కొట్టినట్లుగా పోలవరం నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి అనేక అసౌకర్యాలు, అనేక ఇబ్బందులు, సరైన సామాగ్రి లేక, సరైన బిల్డింగ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వీటిని గుర్తించి అన్ని కాన్స్టిట్యున్సీలాగా మన పోలవరం కాన్స్టిట్యున్సీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సేవలతో ఈరోజు 20 కోట్ల రూపాయలని మనకి మన పోలవరం నియోజకవర్గాన్ని శాంక్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 75 ఆరోగ్య కేంద్రాలకి అభివృద్ధి చేపట్టాలి. ఇందులో విలేజ్ హెల్త్ క్లినిక్స్, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, ఇతర నిర్మాణాలకు పూర్తిగా చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 20 కోట్ల రూపాయలని పోలవరం నియోజకవర్గానికి అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ గారు సత్యకుమార్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, మా నాయకుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక నమ్మకమైన నాయకుడు, అలాగే పనిచేసేటువంటి నాయకుడు ఉంటే ఎంత డెవలప్మెంట్ అవుద్ది అనేది దీని ద్వారాగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 7 మండలాలకు సంబంధించి జీలుగుమెల్లి మండలానికి సుమారు 3 కోట్ల రూపాయలు, అలాగే కోయిలగూడెం మండలానికి సంబంధించి సుమారు 3.5 కోట్ల రూపాయలు, టీ నరసాపురం సంబంధించి 2.5 కోట్ల రూపాయలు, ఇలాగా 7 మండలాలకు సంబంధించి సుమారు 19 కోట్ల 954 అంటే 20 కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వం ఆర్డర్స్కి సంబంధించి ఆర్డర్స్ ఇస్తూ రోజు లెటర్ పంపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. గ్రామాల్లో, గిరిజన గూడాల్లో డోలీల మోత తగ్గించాలి. గిరిజన గూడెల్లో ఉండేటువంటి వైద్య సదుపాయాలని మెరుగుపరచాలి. ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంఎస్లు కానీ, అలాగే విలేజ్ నర్సులు కానీ, వీరందరూ కూడా ఎప్పుడు గిరిజన గూడాల్లో ఏ అసౌకర్యమైన వెంటనే స్పందించి సంబంధిత మండలాల హాస్పిటల్కి త్వరితగతిని తీసుకొచ్చి వారి అనేక అనారోగ్యాల నుంచి ఈరోజు ప్రభుత్వం కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇలాగా సుమారు 20 కోట్ల రూపాయలు పోలవరం కాన్స్టిట్యున్సీకి ఈ విధంగా అలాట్ చేయటం అనేది చాలా సంతోషకరంగా విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే కొత్త హాస్పిటల్స్ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఏదైతే టీ నరసాపురానికి సంబంధించి బొర్రంపాలెంలో హాస్పిటల్స్ పునర్నిర్మించాలని చాలాసార్లు మాకు విన్నవించడం జరిగింది. గత ప్రభుత్వాలలో ఆ హాస్పిటల్స్ని వేరే రూపంలో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా తినేశారు ఆ వైసీపీ నాయకులు.
అక్కడ సుమారు కంకర కానీ లేకపోతే ఐరన్ కానీ ఇవన్నీ కూడా దొంగ మార్గంలో అమ్ముకున్నటువంటి పరిస్థితి. అలాగే బుట్టాయిగూడెం మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యం అయిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దానికి స్పెషల్ ఫండింగ్ ఏర్పాటు చేసి 100 పడకల హాస్పిటల్ అది దాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధానంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కోయిలగూడెం మండలానికి సంబంధించి ఏదైతే 30 పడకల హాస్పిటల్ ఉన్న దాన్ని సుమారు 6 పడకలకు తీసుకొచ్చేసినటువంటి అసమర్థత వైసీపీ ఆనాటి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా ఆ హాస్పిటల్స్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్గా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అలాగే అసెంబ్లీలో కూడా మాట్లాడిన విధంగా ఈరోజు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ ముందుగా గిరిజన గూడాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే హాస్పిటల్ సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా ఎప్పటికప్పుడు వైద్య అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఉండాలని ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఈరోజు వెంటనే గిరిజన గూడాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేసినటువంటి మినిస్టర్ సత్యకుమార్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి, ఎంపీ గారికి పుట్ట మహేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.